అలు పెరగని రాజకీయ ధ్రువతార శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 48 ఏళ్ల రాజకీయ ప్రస్థానం భారత రాజకీయ యవనికపై ఒక చెరగని ముద్ర. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి మరియు అజేయమైన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన యువకుడు నేడు తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయికి ఎదగడం వెనుక దశాబ్దాల కష్టం, పట్టుదల మరియు మొక్కవోని దీక్ష ఉన్నాయి. ఆయన తొలి అడుగు 1978 చంద్రగిరి విజయం. చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానం ఫిబ్రవరి 25, 1978న ఘనంగా ప్రారంభమైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి కేవలం 28 ఏళ్ల చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. యువతపై ఉన్న నమ్మకంతో అంజయ్ గారి ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి లభించింది. రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన మంత్రిగా సినిమాటోగ్రఫీ మరియు సాంకేతిక విద్య బాధ్యతలు చేపట్టి తన పరిపాలన దక్షతను అప్పుడే నిరూపించుకున్నారు ఆయన. అజేయమైన కంచుకోట 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు గారి రాజకీయ పందా పూర్తిగా మారింది. 1989 నుండి ఆయన కుప్పం నియోజకవర్గాన్ని తన రాజకీయ వేదికగా మార్చుకున్నారు. అక్కడ నుండి వరుసగా 8 సార్లు 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019, 2024 ఎమ్మెల్యేగా విజయం సాధించి కుప్పంను ఒక అజేయమైన కోటగా మార్చారు. ఒకే నియోజకవర్గం నుండి ఇన్నిసార్లు గెలవడం ఆయన పట్ల ప్రజలకున్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు గారి పాత్ర మరువలేనిది. ఆయన మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995, 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఐటీ హబ్గా మార్చారు. 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నారు. 2024లో భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు. దార్శనికత, అభివృద్ధి. చంద్రబాబు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒక గొప్ప విజనరీ. 2020 నాటికే ఐటీ రంగంలో విప్లవం తెచ్చి హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సంక్షేమం మరియు అభివృద్ధిని 2 కళ్ళుగా భావించి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. 1978లో ఒక ఎమ్మెల్యేగా మొదలైన ఈ ప్రస్థానం నేటికి 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు.